హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే డే 2 ఇన్ కొలంబస్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పిన్ని నీరు దోశ చేసిందనమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. యాక్చువల్లీ నేను కూడా ఒకసారి ట్రై చేశాను, కానీ నాకైతే అసలు ఇవి పెనం మీద నుంచి రాలేదు. ఇక్కడైతే చాలా బాగా వచ్చాయి. నేను కూడా ఒకసారి ట్రై చేయాలి రెసిపీ కనుక్కొని. అండ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసి పిల్లలతో ఆడుకుందామని చెప్పి కిందకి వెళ్ళాను అనమాట. వాళ్ళ టాయ్స్ అన్నీ చూపించారు, చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారు అన్నీ. ఇంకా తర్వాత అయితే నిత్యకి ఒక చిన్న హెయిర్ స్టైల్ వేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు నాకు, ఏదో ఊరికే అలా అలా వేసేసాను అనమాట. ఈరోజు లంచ్కి వచ్చేసి సోయా చంక్స్ పులావ్ చేద్దామని చెప్పి అనుకున్నాము. ఇది నాకు చాలా ఇష్టమైన పులావ్ అనమాట. చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా. ఇది చాలా ఈజీ ప్రాసెస్. జస్ట్ మనం సోయా చంక్స్ హాట్ వాటర్లో ఒక 5 to 10 minutes నానబెట్టేసిన తర్వాత బాగా స్క్వీజ్ చేసేసి ఇంకో బౌల్లోకి వేసేసుకోవాలి. దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, కొంచెం పెరుగు వేసి మంచిగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. మినిమం ఒక 30 minutes మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకున్న ఆనియన్స్ ఇన్స్టా పాట్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనికి జస్ట్ కొన్ని బిర్యానీ మసాలా ఇంకా జీడిపప్పులు కూడా తీసుకొని నెయ్యి వేసుకొని దాంట్లోకి ఇవన్నీ యాడ్ చేసేయాలి. కావాలంటే ఓన్లీ నెయ్యితో కూడా చేసుకోవచ్చు, ఆరల్స్ నెయ్యి ఆయిల్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే నెయ్యితోనే చేస్తున్నాను, బాగుంటుంది అని చెప్పి టేస్ట్. ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఈ జీడిపప్పు, ఇంకా ఈ బిర్యానీ మసాలా అన్నీ వేసేసి బాగా ఫ్రై చేయాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్, పుదీనా, కొత్తిమీర కూడా వేసేసి రైస్ వేసేసి కలిపేసి ఇంకా వాటర్ పోసేయాలి దానికి తగ్గట్టు. ఇంక ఇన్స్టా పాట్ లిడ్ క్లోజ్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే కుక్ అయిపోతుంది. యమ్మీ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి పిన్ని ముందు రోజు నైటే చికెన్ పీసెస్ అన్ని మ్యారినేట్ చేసి పెట్టింది అనమాట. సో ఇలా ఈ ట్రేలో అరేంజ్ చేసేసి ఓవెన్లో పెట్టేసింది. ఇది అవ్వడానికి కూడా మినిమం ఒక 40 minutes అయితే పడుతుంది అనమాట. ఇంకా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత బౌల్లోకి అయితే వేసేసుకున్నాం చికెన్ పీసెస్ అన్ని. చాలా ఎమ్మీగా ఉండే టేస్ట్ అయితే. ఇంకా దీంట్లోకి వచ్చేసి ఇలాగ కలర్ క్యాప్సికమ్ కూడా మ్యారినేట్ చేసి అవెన్లో పెట్టింది అనమాట. చాలా బాగున్నాయి. ఆనియన్స్, లెమన్ వేసుకొని మేమైతే లంచ్ ఎంజాయ్ చేసాము. లంచ్ తినేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే డబ్లిన్ డౌన్ టౌన్కి వెళ్ళాము. చాలా బాగుంది డౌన్ టౌన్. అండ్ ఆ రోజు కొంచెం క్లైమేట్ కూడా అంత సన్నీగా లేకుండే అనమాట. ఆ బ్రిడ్జ్ దగ్గర అయితే మేమందరం చాలా ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా అది చూడడానికి అయితే సస్పెన్షన్ బ్రిడ్జ్ లాగా ఉంది. అటు ఇటు ఒక రివర్ అయితే ఫ్లో అవుతుంది. అక్కడ క్లైమేట్, వెదర్ అదంతా ఎంత బాగా నచ్చిందో నాకు. మంచిగా చల్ల గాలి వస్తుంది. ఇంకా చాలామంది వాకింగ్ కూడా చేస్తున్నారు వాళ్ళ డాగ్స్ని తీసుకొచ్చి. బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేసాక డౌన్ టౌన్లోకి అయితే వెళ్ళాము నడుచుకుంటూ. చాలా రెస్టారెంట్స్ అయితే ఉండే అక్కడ. ఇంకా అందరూ బయట కూర్చొని డిన్నర్ కూడా చేస్తున్నారనమాట. మంచి హ్యాపెనింగ్ ప్లేస్ లాగా అనిపించింది. నాకు చాలా బాగా నచ్చింది డౌన్ టౌన్ యాక్చువల్లీ. ఇంకా అక్కడ ఒక గేమ్స్ ప్లేస్ కూడా ఉన్నిందనమాట. లోపలికి వెళ్తే అన్ని గేమ్స్ ఉన్నాయి. అక్కడైతే రెస్టారెంట్ లేదు లోపల, బట్ మనం బయట నుంచి ఫుడ్ తీసుకెళ్ళి అయితే తినొచ్చు. మేమైతే అక్కడ చాలాసేపు ఉన్నామన్నమాట, టైం స్పెండ్ చేసుకుంటూ. చాలా గేమ్స్ ఉన్నాయి కదా, అవి ఇవి ఆడుకుంటూ ఉన్నాము. ఇక్కడ నేను చూపించిందంతా కూడా సేమ్ ప్లేస్లోనే ఉన్నింది. లోపల బౌలింగ్ కూడా ఉన్నిందనమాట. అది 9 నుంచి కిడ్స్ నాట్ అలౌడ్. ఇంకా అందుకే ఇంకా ఆ టైంకి మేమైతే బయటకు కూడా వచ్చేసాము. ఇంకా బయట ఇట్లాగా ఫైర్ ప్లేస్ కూడా ఉన్నింది. అందరూ కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ అయితే మేము డిన్నర్ చేద్దామని చెప్పి బావర్చీకి వెళ్ళాము. ఫుల్ రష్ ఉన్నింది ఆ రోజు అక్కడ. కొంచెం టైం పట్టింది మాకు అయితే డిన్నర్ చేయడానికి. ఇంకా తర్వాత అందరం ఇంటికి వచ్చేసామన్నమాట డిన్నర్ చేసేసి.
ఇంక నైట్ ఇంటికొచ్చేసాక ఈ రోవర్ కనిపించిందనమాట. ఒకసారి ట్రై చేద్దామని జెప్పి చూస్తున్నాను. ఆర్య అయితే చూపిచ్చాడు అది కూర్చొని ఎట్లా చేయాలి అని జెప్పి. నేను ఎంత ట్రై చేసినా గూడా నేను వెనక్కే వెళ్ళిపోతున్నాననమాట. ఫైనల్లీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాతయితే నాకింకా వచ్చింది ఎట్లా చేయాలి అని జెప్పేది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడైతే ఇంకా కంప్లీట్‌గా నేర్చుకోవాలి. ఇంకా లాస్ట్‌కి ఈ మూవీతో అయితే మా డేని ఎండ్ చేశామనమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ తరుణం.